కానీ చాలా మందిలో ఇంకా అనుమానాలు ఉన్నాయి, ఏదో జరగబోతుంది అని. ఒకటండి, ఇక్కడ తాలిబాన్తో డిస్కషన్స్ వేరు, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు వేరు. మోడీ వెరీ క్లియర్ గా చెప్పారు, చున్ చున్కే మారింగే అన్నాడు, వెతికి వెతికి చంపుతామన్నారు. ఇక్కడ నో మోర్ నెగోషియేషన్స్, నథింగ్. నేను నా ఎక్స్పెక్ట్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఆసిఫ్ మునీర్ని ఖచ్చితంగా ఇండియాకి తీసుకొస్తారు. యాజ్ పర్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము, ఆ ఇండియన్ లా ప్రకారము ట్రయల్ నడుస్తుంది, హ్యాంగ్ అవుతాడు. ఇది జరిగి తీరాల. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఇట్ వాజ్ హ్యాపెనింగ్. ఇదంతా కారణము ఆసిఫ్ మునీరే. ఇదంతా కూడా ఏంటంటే, ఒక సహనానికి ఓపి కూడా హద్దు ఉంటది మనిషికి. మన నోటికి వచ్చింది మనం పబ్లిక్ ముందర మనం మాట్లాడేసాము, నోటికి వచ్చింది మనం చెప్పేసాము, ప్రజల్ని వాళ్ళని వీళ్ళని మనం రెచ్చగొట్టేసాము, ఒక అశాంతిని రేపేసాము సమాజంలో, లేకపోతే ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని దాన్ని క్రియేట్ చేసి వదిలిపెట్టేసాము. వాళ్ళ చావులు వాళ్ళు. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, కానీ ఆయన ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నదట. జస్ట్ ఫోన్ ఇన్ తీసుకుంటాను, తర్వాత మీరు రెస్పాండ్ అయింది. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎలా చూడాలి భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఈ టెన్షన్ వాతావరణం? మోదీ గారు ఏవో ఆర్డర్స్ ఇచ్చారంటున్నారు, ఏ నిమిషాన్ని ఏదన్నా జరగవచ్చు అంటున్నారు. మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మేము బెయిల్ చేస్తాము, ఏదన్నా మేము నాశనం చేసేస్తాం, మేము పోయినా పడలేదు, పక్కోడు బతకూడదు అనే సామెత వాళ్ళది. సో ఏంటి పరిస్థితి? ఏ నిర్ణయం తీసుకునే అవకాశం? నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తాను సార్, ఒకటి క్లారిటీ ఇస్తాను మీకు. న్యూక్లియర్ బాంబులను ఎవరైనా కూడా అంత ఆశామాషిగా వాడలేరు, ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రష్యా దగ్గర న్యూక్లియర్ బాంబులు లేవా? మనం న్యూక్లియర్ టెస్ట్ చేయక ముందు 30 సంవత్సరాల క్రితం వాళ్ళు హైడ్రోజన్ బాంబులు అంటే తయారు చేసుకుని పెట్టుకున్నారు. ఇప్పటిదాకా ఉక్రెయిన్ మీద వాడినారు. కాదండి, ఇక్కడ బాంబులు ఉన్నాయా, ఎవరి దగ్గర ఉన్నాయన్నది కాదు, బాంబులు ఉన్న వాళ్ళు ఎవరన్నది. అది భయంకరంగా అందరూ కూడా భయపడే అంశం. అది రష్యా ఉన్నదంటే వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ యుద్ధ నీతి వేరు. కానీ పాకిస్తాన్లో ఆ నీతి ఉందా, ఆ యుద్ధ నీతి ఉందా ఆ ఉగ్రవాదుల దగ్గర? నేనేమంటున్నా అంటే, అది చూపించి మనల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ అంటున్నా. అందుకోసం అది చూపించి మేము యుద్ధం చేస్తే మేమేమో చేస్తాము అని ఆ పేరు చెప్పి మన దేశంలో ఉగ్రవాదాన్ని పెంచుతుంటే మనం సైలెంట్ గా ఉండమని చెప్పి మనల్ని భయపెట్టిస్తున్నారు పరోక్షంగా. అందుకోసమనే మనం పరోక్ష యుద్ధము, ప్రచ్ఛన్న యుద్ధము మన మీద 5 దశాబ్దాల నుంచి కాశ్మీర్ సమస్య మీద చేస్తుంటే మన మీద సైలెంట్ గా, వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి కాబట్టి మనం సైలెంట్ గా ఉండాలంటే మన దగ్గర కూడా వాళ్ళకంటే 4 రెట్లు ఉన్నాయి. అనుకున్నా కాసేపటికి మనం ఒక 1/4 ఆఫ్ ది నేషన్ ఎక్కడ దేశం ఎక్కడ దెబ్బతింటది, కానీ పాకిస్తాన్ లేకుండా పోతుంది కదా ఫర్ ఎవర్. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏ ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి, ఏ మాత్రం 0.001% ఉన్నటువంటి ఏ దేశమైనా కూడా ఇటువంటి అణుబాంబులను వేసే ప్రయత్నం చేయదు. అది వాళ్ళు భయపెట్టిస్తుంటారు, మనకు చూడమై మాత్రం అన్నట్టు ఉంటుంది తప్ప అది చూడేది లేదు, మారేది లేదు అన్నట్టు పాకిస్తాన్ ఇది చూపించి, ఈ సాకు చూపించి మన మీద ఈ యొక్క తీవ్రవాదాన్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తుంది. దానికి అడ్డుకట్ట వేయాలి. దానికోసం భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏ నిర్ణయం అయినా మనం మద్దతు చేయాలని మనం కోరుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయసాగర్ గారు రెస్పాండ్. కాబట్టి అతను మాట్లాడడం వల్ల వచ్చినటువంటి సమస్యని ఇదంతా కూడా ఈరోజు చాలా మంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా అపోజ్ చేశారు. నిన్న పార్లమెంట్ మీటింగ్, సపరేట్ సెషన్స్ పెట్టాలంటే పార్లమెంట్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎంపీలు మేము బైకాట్ చేస్తాం రామని చెప్పారు. నిన్న ఒక ఎంపీ ఒక ఎయిర్పోర్ట్ లో సమ్వేర్ పాకిస్తాన్ యుద్ధం వస్తే పెద్దది ఏం చేస్తారంటే ఇంగ్లాండ్ పారిపోతా అన్నాడు. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద పాకిస్తాన్. బట్ ప్రాబ్లం వల్ల మీరు మొదట్లో ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పారు చూసారా, ప్రాబ్లం వల్ల ఇక్కడ ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు శ్రీధరబాబు గారు కూడా ఏదో మాట్లాడినట్టు పెహల్గాం దీంట్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అరే విఫలమైందో సఫలమైందో 2 యుద్ధాలు చేసిన మీ పార్టీ చెప్తే ఎట్లా?